హాయ్ గైస్, ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ అండ్ క్రిస్పీ రాగి వీట్ బిస్కెట్ని ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకోండి. ప్యూర్ నెయ్యి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం హెల్దీగా చేసుకోవాలి కాబట్టి బెల్లం వాడుతున్నాను. మీ దగ్గర బెల్లం పొడున్నా వాడచ్చు. మీ టేస్ట్కి నచ్చినంత ఒక గ్లాస్ అయితే 1 గ్లాస్, లేకపోతే 2 గ్లాస్. మీకు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే మీరు బెల్లం పొడిని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీలో. ఇలా ఘీలో మొత్తం కరిగిపోయేంత వరకు కొంచెం మంచిగా తిప్పేయండి. మంచిగా కలుపుతూ ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా మన నెయ్యిలో మన బెల్లం అంతా కరిగిపోయిన తర్వాతకి ఒక గ్లాసున్నర పాలు తీసుకోండి. గోరువెచ్చని పాలు తీసుకున్నాను నేనైతే. మీరు కూడా వామ్ మిల్క్ వేసుకొని వీటిని కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేయండి. వన్ గ్లాస్ మనం వీట్ ఫ్లోర్ వేసుకుంటున్నాం. అదే ఒక గ్లాసు గోధుమ పిండి అన్నమాట. ఈ గోధుమ పిండి కూడా ఇందులో వేసుకొని చక్కగా మంచిగా కలిపేయండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో, లేకపోతే స్పూన్తో అయినా నీట్గా కలిపేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే గ్లాస్తో మళ్ళీ ఒక గ్లాసు రాగి పిండి వేసుకోండి. ఈ రాగి పిండి కూడా మంచిగా ఇందులో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ బాగుండాలి, పిల్లలకి నచ్చాలి కాబట్టి కోకో పౌడర్ వేసుకుంటున్నాం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు. పిల్లలకి టేస్ట్ బాగుంటుంది కదా. తర్వాతకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈ రెండు దగ్గర ఉంచుకోండి. ఇవి బిస్కెట్స్కి మంచి టేస్ట్ని ఇస్తాయి. మీ దగ్గర వనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొంచెం మంచి టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సో తర్వాతకి కొంచెం సాల్ట్ అన్నమాట. మనం సాల్ట్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు చపాతీ పిండి మనం ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేయండి. ఒకవేళ మీకు పిండి నాలాగా లూజ్గా అనిపిస్తే మాత్రం మళ్ళీ ఇంకొంచెం పిండి, అది కొంచెం ఇది కొంచెం వేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఉన్న గోధుమ పిండినే మళ్ళీ ఇంకో కొంచెం వేసుకొని ఇలా మంచిగా నీట్గా మెత్తగా బాగా చపాతీ పిండి ముద్దను కలుపుతాం చూడండి, అలా నీట్గా కలుపుకొని ఉంచుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా బిస్కెట్ షేప్స్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. పైన ఇలా బాదం పెట్టాను నేను. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అది ప్రీ హీట్ అయిన తర్వాతకి మన బిస్కెట్ని ఇందులో పెట్టేయాలన్నమాట. ఇట్లా జాగ్రత్తగా పెట్టేయండి. మంచిగా ప్రీ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాతకి ఒక 15 మినిట్స్లో మన కుకీస్ అనేవి రెడీ అవుతాయి. ఈ కుకీస్ రెడీ అయ్యాయని ఎలా తెలుస్తుందంటే అవి కుక్ అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మీరు అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం ఎంత బాగున్నాయి అంటే చేసిన ఫస్ట్ డేనే అయిపోయినాయి అనుకోండి కుకీస్ మాత్రం. మీ పిల్లలకి ఇవ్వచ్చు. బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.